అధికారంలోకి వస్తే రపారపా అని నరుకుతామని చెబుతున్న జగన్ను ప్రజలు చీకొట్టాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని చూసి ఓర్వలేకని హింసా రాజకీయాలకు జగన్ తెరలేపారని ఆమె విమర్శించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కంభంపాడులో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి అనిత పాల్గొన్నారు. కంభంపాడులో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నేతలు నూతనంగా నిర్మించిన కంభంపాడు జలాలపురం రహదారిని ప్రారంభించారు. పేరు చెప్తే ఒక మైక్రోసాఫ్ట్ గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక డీప్ టెక్ గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక పోలవరం గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక అమరావతి గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక గ్రీన్ ఎనర్జీ గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ గుర్తొచ్చే పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఒక గాంజా బ్యాచ్ గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఒక గొడ్డల వేటు గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోడి కత్తి గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గులకరాయి గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బూతులు గుర్తొచ్చాయి, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చల్లపల్లి జైలు గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మద్యం కుంభకోణాలు గుర్తొస్తాయి. అది ఇద్దరు నాయకులకి ఉన్న తేడా. ఈ విషయం నేనే కాదు, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళే కాదు, మీరందరూ కూడా పబ్లిక్ లోకి వెళ్ళి చెప్పాలి. మళ్ళా ఇటువంటి దుర్మార్గుడు వస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఈరోజు బయటకు వచ్చి ఎలాంటిది క్రియేట్ చేస్తున్నాడంటే నేను మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను నువ్వు చెప్పేసుకోవడం కాదయ్యా, ప్రజలు చెప్పాలి. నువ్వు ఒక్క ఛాన్స్ అడిగిన పాపానికి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయావు. మళ్ళీ ఈరోజు మళ్ళీ వస్తాను ఏ మొహం పెట్టుకొని వస్తావు? కానీ వస్తానన్నా కూడా మంచి చేస్తానని చెప్పట్లా, రపా రపా నరుకుతానని చెప్పి వస్తున్నావు. ఎవడైనా అడ్డు బయటకు సినిమా డైలాగులు చెప్పాను, ఆ సినిమా డైలాగులు చెప్పినందుకు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పిన జగన్